అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలోని గౌతమి ఘాట్లో ఈరోజు ఉదయం యోగాంధ్రప్రదేశ్ మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డి నరసింహకిషోర్, జేసీ చిన్నరాముడు, కమిషనర్ కేతన్ గార్గ్ ఇతర అధికారులు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో జూన్ 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్పారు. విశాఖలో జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొంటారని తెలిపారు. విశాఖలో జరిగే సభలో 5 లక్షల మంది పాల్గొని యోగా అభ్యసిస్తారని అంచనా వేస్తున్నారు. ఛత్తీస్గఢ్లో ఈరోజు ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు గాయాలైనట్లు తెలుస్తోంది. నారాయణపూర్ జిల్లాలోని మాద్ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నట్టు సమాచారం అందడంతో బీజాపూర్, నారాయణపూర్, దంతేవాడ డిఆర్జీ బలగాలు గాలింపు చర్యలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలోనే మావోయిస్టులు తారసపడి కాల్పులు జరపడంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. భద్రతా దళాలు మావోయిస్టులకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న వీర సైనికులకు మద్దతుగా సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ ఆధ్వర్యంలో హుకుంపేట, వెంకటగిరిలలో తిరంగా యాత్ర ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానికంగా ఉన్న విశ్రాంత మిలిటరీ సైనికులు గణపతి, అక్బర్, నరేష్, రూరల్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఆకుల శ్రీధర్, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానపు యేసు, జిల్లా ఉపాధ్యక్షుడు కరుటూరి శ్రీనివాసరావు, జిల్లా ఈఎస్ఐ డైరెక్టర్ ఒంటెద్దు స్వామి, తనుబుద్ది సూర్యభాస్కర్రావు, సిద్దాని వెంకట్, ముద్రగడ సూర్యచంద్రమోహన్, పోతుల శ్రీనివాస్, అనంతరెడ్డి, బండారు శ్రీనివాస్, వంకా ఎర్రయ్య, ఎన్డీఏ కూటమి నాయకులు బొప్పన నానాజీ, దుద్దుపూడి రమేష్ మరియు స్థానికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.